వ్యవసాయ రంగంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకురావడానికి మరియు మహిళా సాధికతను పెంపొందించడానికి తమిళనాడు ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యవసాయ బడ్జెట్లో ప్రతిష్టాత్మకమైన బెట్రీ వానంగల్ పథకానికి శ్రీకారం చుట్టారు. వ్యవసాయంలో ఆధునికత పద్ధతులను ప్రవేశపెట్టడం మరియు కార్మికుల కొరతను నిర్వహించడమే లక్ష్యంగా ఈ వినూత్న కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 500 మందికి ఆధునిక వ్యవసాయ డ్రోన్ల నిర్వహణపై నిపుణుల చేత శిక్షణ ఇవ్వబడుతుంది. ఇందులో ప్రత్యేక ప్రాధాన్యతగా 100 మంది మహిళలను ఎంపిక చేసి శిక్షణ అందజేస్తారు. కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో శిక్షణ కేంద్రం ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అప్రూవ్ తో కూడిన అధికారిక డ్రోన్ పైలట్ లైసెన్స్ లభిస్తుంది. ఈ శిక్షణ కోసం ప్రభుత్వం 1,50,00,000 కేటాయించింది. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళల్లో అర్హులైన 50 మంది మహిళా రైతులకు వ్యవసాయ అవసరాల నిమిత్తం డ్రోన్లను 50% సబ్సిడీ ధరపై ప్రభుత్వం అందిస్తుంది. ఈ సబ్సిడీ డ్రోన్ల పంపిణీ కోసం అదనంగా 2.5 కోట్లు కేటాయించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆధునిక కాలంలో పురుగుల మందులు, ద్రవరూప ఎరువులను పొలాల్లో వేగంగా ఖచ్చితత్వంగా పిచికారీ చేయడానికి డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా పంటల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం మరియు భూమిని మ్యాపింగ్ చేయడం వంటి పనులను ఇవి అత్యంత సులభంగా చేస్తాయి. ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సంవత్సర అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడం దేశవ్యాప్తంగా విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ పథకం ద్వారా మహిళా రైతులు కేవలం వ్యవసాయంపైనే కాకుండా సాంకేతిక ఆధారిత పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి చక్కటి అవకాశం లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.